మొన్న సండే బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి టైం 2 అయిపోయింది. పిల్లలు ఇంక అప్పటికే ఆకలి అంటున్నారు అన్నట్టు ఇలా టమాటా రైస్ అయితే చేస్తున్నాను. నేను ఈజీగా 10 మినిట్స్లో అయిపోతుంది. ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేయాలి. ఒక ఉల్లిపాయ, కొంచెం జీడిపప్పు, మసాలా ఐటమ్స్ వేయాలి. అవి వేగాక పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అది కొంచెం వేగే వరకు అలా కలుపుకోవాలి. ఆ తర్వాత 2 టమాటాలను అయితే మిక్సీకి బట్టి వేసుకోవాలి. మిక్సీ పట్టి వేసుకోవడం వల్ల పిల్లలకు కంటికి కనిపించదు కదా టమాటా అనేది. అలా ముక్కలుగా కట్ చేసి వేస్తే ఆ ముక్కలన్నీ పక్కకు పెట్టేస్తుంటారు. అందుకని నేనైతే ఇలా మిక్సీకి పట్టుకొని వేసుకుంటాను. తర్వాత అందులో ఉప్పు, కారం, ధనియాల పౌడర్ వేసుకున్నాను. ఆ తర్వాత బియ్యం కూడా వేసుకొని కొద్దిసేపు అలా కలుపుకోవాలి. ఇంకా అలా కలుపుకున్నాక నేనైతే ఒక గ్లాసు సగం బియ్యం తీసుకున్నాను. దానికి 3 గ్లాసుల వాటర్ పోసుకున్నాను. ఇంకా అలా పోసుకొని అందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ రావాలి. ఆ తర్వాత ఇంకా టమాటా రైస్ అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. ఇంకా అలా 2 విజిల్స్ వచ్చాక కుక్కర్ విజిల్ తీసేసి అలా కొద్దిసేపు విజిల్ పోనివ్వాలి. ఆ రోజు ఇంకా పిల్లలు ఆకలి అవుతుంది అన్నట్టు నేనైతే తొందరగానే తీసేసాను విజిల్. అయినా బాగానే వచ్చింది. ఇలా ఎప్పుడైనా నేను బయటికి వెళ్ళేసి వచ్చినప్పుడు ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను. బాగుంటుంది టేస్ట్ వైజ్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాగే చేస్తారా టమాటా రైస్, ఇంకా వేరే స్టైల్ ఏమైనా ఉంటుందా? నాకు కూడా తెలియదు కదా, నేను కూడా తెలుసుకుంటాను.